మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రయాగ్రాజ్ వెళ్లే రైలుపై దాడికి పాల్పడ్డారు ప్రయాణికులు. బీహార్లోని మధుబని రైల్వే స్టేషన్ లో స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్ లోకి ఎక్కేందుకు ప్రయత్నం చేశారు. అయితే అది ఏసీ ట్రైన్ కావడంతో సాధారణ ప్రయాణికులకు సీట్లు దక్కలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రయాణికులు ఏసీ బోగి అద్దాలు పగలగొట్టారు. మనం చూసిన ఏదైతే మహాకుంభమేళా త్రివేణి సంగమం దగ్గర ఈ శివరాత్రి వరకు 25వ తేదీ వరకు పుణ్యస్నానాలు ఆచరించడానికి కోట్లలో వస్తున్నారు అక్కడికి జనం. ఇంకా అక్కడ గవర్నమెంట్ ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా వెళ్ళడానికి వాహనాలు, ట్రైన్స్ ఎన్ని ఫెసిలిటీస్ కనిపించినా కూడా ఎక్కడో ఒక్కడ కొరత కనిపిస్తోంది. దానికి సంబంధించి ప్రయాగ్రాజ్కి వెళ్లే రైలుపై ప్రయాణికులు దాడి చేసినటువంటి విజువల్స్ మనం క్లియర్గా స్క్రీన్లో చూస్తున్నాం. ఏదైతే బీహార్లోని మధుబని రైల్వే స్టేషన్లో స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, ఇది పూర్తిగా కూడా ఏసీ ట్రైన్ అనమాట. దీనికి సంబంధించి నార్మల్ పర్సన్స్కి దాంట్లో ఎక్కే అవకాశం లేకపోవడంతో, వెళ్ళడానికి అవకాశం లేకుండా పోతుంది అని ఒక ఆవేదనతో ఏసీ ట్రైన్ యొక్క అద్దాలను పగలగొట్టారు ప్రయాణికులు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ప్రయాగ్రాజ్కి వెళ్ళడానికి అవకాశం లేకపోవడంతో, అది ఏసీ ట్రైన్ కావడంతో అద్దాలు పగలగొడితే లోపల ట్రైన్లో ఉన్నటువంటి ప్రయాణికుల మీద విరిగినటువంటి అద్దాలు పడి వారికి చిన్న చిన్న గాయాలు కూడా అయినట్టు తెలుస్తోంది. ప్రయాగ్రాజ్ వెళ్లే రైలుపై దాడికి పాల్పడ్డారు ప్రయాణికులు. బీహార్లోని మధుబని రైల్వే స్టేషన్లో స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్ ఎక్కేందుకు ప్రయత్నం చేశారు. అయితే అది ఏసీ ట్రైన్ కావడంతో సాధారణ ప్రయాణికులకు అక్కడ సీట్లు లభించలేని పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడైతే అప్పటి వరకు వేచి ఉన్నటువంటి ప్రయాణికులు నిరీక్షించినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో ఆ ఏసీ బోగిలు మనకు సాధారణంగా తెలుసు, అందరూ కూడా ఫుల్గా క్లోజ్ అయి ఉంటాయి. సో అద్దాలను పగలగొట్టారు. వారి యొక్క ఆవేదనని అద్దాలు పగలగొట్టడం ద్వారా చూశారు. మనం ఆ విజువల్స్ కూడా క్లియర్గా స్క్రీన్లో చూస్తూ ఉన్నాం, ఎక్స్క్లూజివ్ విజువల్స్. ఏదైతే ఇది బీహార్లో ఉన్నటువంటి మధుబని రైల్వే స్టేషన్లో చోటు చేసుకున్నటువంటి ఘటన.